నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఘోర అపచారం చేశారు. నిప్పులు చెరిగిన మంత్రి వాసంశెట్టి సుభాష్. దళితులపై వైసీపీ దమనకాండకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు విమర్శలు గుప్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడిన రాష్ట్రం ఇప్పుడు వ్యవసాయ సంక్షోభంతో తిరోగమనంలో వెళ్తుంది. వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వైసీపీ నాయకులు రాష్ట్రానికి విషవృక్షంలా తయారయ్యారని మంత్రి వాసంశెట్టి సుభాష్ దుయ్యబట్టారు. కోనసీమ జిల్లా అమలాపురంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఘోర అపచారం చేశారని అన్నారు. ఎంపీ హరీష్ మాథూర్ మాట్లాడుతూ వైసీపీ 11 సీట్లకు దిగజారిన తీరు మారలేదని అన్నారు. ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ వైసీపీకి హిందూ దేవుళ్లు, దేవాలయాల మీద భక్తి లేదని అన్నారు. జగన్ కు విలువ లేవని, ఆ పార్టీకి భవిష్యత్తులో ఒక్క సీటైనా వస్తుందో లేదో చూడాలని అన్నారు. ప్రభుత్వ విప్ ముమ్మిడివర ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు మాట్లాడుతూ వైసీపీ నాయకులు దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో పూర్తిగా కల్తీ, ఆవు నెయ్యి కానీ ఆవు పాలు కానీ అసలు ఉపయోగించలేదు. దాంట్లో సింథటిక్ ఘీ మాత్రం ఉందని చెప్తుంటే దాన్ని కొంతకాలం అసలు అది క్లీన్ చిట్ ఇచ్చింది సిబిఐ సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకుంటూ వచ్చారు. అది అబద్ధం అని తేలిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వింత వాదనకు దిగారు. ఆవు సరిగ్గా తినలేదు, ఆవు సరిగ్గా పాలు ఇవ్వలేదు, వింత ఇవన్నీ చెప్తా ఉన్నారు. తర్వాత సుబ్బారెడ్డి గారు ముందుకొచ్చి వాస్తవం అది, దాంట్లో మా ప్రమేయం లేదని చెప్పుకుని వచ్చినా నైతిక బాధ్యత వహించవలసింది జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్గా ఉన్న ఆయన, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి. రోజు రోజుకి వాళ్ళ మానసిక స్థితి ఆందోళనకరంగా రాష్ట్రానికి ఓ విషవృక్షంలో తయారయ్యారు వాళ్ళందరూ కూడా. మీరందరూ చూశారు గతం 2.5 సంవత్సరాల నుంచి ఏ విధంగా కూటమి ప్రభుత్వం అడుగున కూడా సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని విధాలుగా ప్రజలకి అండగా నిలబడుతూ, వాళ్ళకి తోడుగా ఉంటూ, వారికి సహకరిస్తూ, వారికి ఉన్న ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చూపించడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల కన్నా ఈ 2 సంవత్సరాలు ప్రజలు మా వైపు ఎంత చూపిస్తున్నారో, ఒక అభిమానం చూపిస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. కానీ 2-4 సంవత్సరాలు చూసినప్పటికీ ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని కూడా ఈ వైసీపీ నాయకులైనా కార్యకర్తలైనా కూడా సహించుకోలేని విధంగా లేనిపోని తప్పులు రాజకీయం. ఇదేం కొత్త ఏం కాదు వారికి. గతంలోనూ కూడా 5 సంవత్సరాలు కూడా చేసింది ఇదే. ఆనాడు ఒక ఛాన్స్ ఇవ్వండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మాయ మాటలు చెప్పి ఓటు వేయించుకుని గెలిపించుకున్న తర్వాత 5 సంవత్సరాలు కూడా ప్రజల పక్షాన పనిచేసిన పరిస్థితి లేదు. అప్పుడు చెప్పిన వాళ్ళు నవరత్నాలు అనేది దాంట్లోని ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. అమలు కొద్ది గొప్ప చేసిన అమల్లోకి తీసుకొచ్చిన నవరత్నాల్లోని కూడా ఎక్కడా కూడా ఒకటి కూడా పూర్తిగా వాళ్ళు చెప్పిన విధంగా అమలు చేసిన పరిస్థితి లేదు. ఈ విధంగా వాళ్ళు అప్పుడు మాయమాటలు చెప్పారు. దానికి ప్రజలు 2024లోని సరైన గుణపాఠం కూడా చెప్పిన పరిస్థితి. వాళ్ళు 151 సీట్లు ఉంటే కేవలం 11 సీట్లకు వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన గత 5 సంవత్సరాలు చేసిన తప్పులన్నింటినీ కూడా ప్రజలు ముందుగా పెడుతూ వాటికి న్యాయ పద్ధతిగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు శాసన మండలిలో ఎందుకు ఈ విధంగా ప్రవర్తించారంటే 2 భయంకరమైన సంఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చినాయి. ఒకటి లెక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అండ్ టీం అండ్ కో చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు. మళ్ళీ లక్షల కోట్ల రూపాయలు లూటీ చేశారు. యంత్రాలు పెట్టుకుని డబ్బులు లెక్కెట్టుకున్నారు. గుట్టలు డబ్బులు గదుల్లో పేర్చుకున్నారు. అలాంటి వారు ఆ స్కామ్ బయటకు వచ్చిన వెంటనే, దాని మీద విచారణ వచ్చిన వెంటనే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాని మీద దృష్టి పెట్టిన వెంటనే
దృష్టి మరల్చాలని చూశారు. అలాగే మళ్ళీ నిన్న సిట్ ఏదైతే ఇచ్చిందో సిట్ రిపోర్ట్లో స్వామివారి లడ్డీలో కల్తీ జరిగిందని, జంతు అవశేషాలు ఉన్నాయని, పూర్తిగా రసాయనాలు ఉన్నాయని సిట్ తేల్చిన తర్వాత వాళ్ళ సభ్యులని వాళ్ళ పార్టీని జగన్మోహన్ రెడ్డి ప్రజల నుంచి బయటపడేయడానికి వేళ శాసనమండలిలో ఈ డ్రామాలకు తెరలేపాడు. ఏదైతే మొన్న శాసనమండలిలో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వారి శాసనమండలి సభ్యులందరూ కూడా మన దేశంలో ఎప్పుడూ చట్టసభలకి మరి దేవుడి చిత్రపటాలు పట్టుకెళ్ళన్నది ఎప్పుడూ లేదు. అటువంటిది కలియుగదైన వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకెళ్ళి ఆ ప్లకార్డులు కూడా వాళ్ళు నిరసన తెలియజేసి అక్కడే ఇసిరేయడం జరిగింది. ఇటువంటి దుర్మార్గం ఎందుకు చేశారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందో అది క్లియర్గా సిట్ మరి నెయ్యి కాదు, అది రసాయనాలు కలిసినాయని చెప్పి క్లియర్గా చెప్పారు. అదేవిధంగా పరకామణిలో మరి విదేశీ నోట్లన్నీ కూడా దోచుకోవటం, మరి స్వామివారి పట్టు వస్త్రాల్లో కూడా కల్తీ నాణ్యత లేని పట్టు వస్త్రాలు ఇవ్వటం, ఇవన్నీ ప్రజల్లో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుందని చెప్పి దీన్ని డైవర్ట్ చేయాలని చెప్పి మరి అంబటి రాంబాబుని ముందు వదలడం జరిగింది. దానికి తగిన గుణపాఠం ప్రభుత్వం తెలియజేసింది. ఒక దళిత యువకుడిని అత్యంత క్రూరంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి రాజ్యాంగ పదవి అప్పగించడం జగన్ నేర ప్రవృత్తికి నిదర్శనమని ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తీవ్రంగా మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు నా ఎస్సీలు నా బీసీలు అంటూ మాట్లాడే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా దళిత యువకుడిని హత్య చేసిన వ్యక్తికి అండగా నిలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు జగన్ పార్టీకి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. 2022 మే 19వ తేదీ ఒక్కసారి వెనక్కి వెళ్తే అందరికి గుర్తొస్తుంది. 2022 సంవత్సరం మే 19వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు తన దగ్గరగా డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యాన్ని తీవ్రంగా కొట్టి చంపాడు. తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తూ మానేస్తున్నాడు. అప్పుడే తీవ్రంగా కొట్టి చంపి అతని శవాన్ని తన కారులోనే వేసుకొని ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అనంతబాబు ఇంటికి తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేసిన విధానం రాష్ట్రం అంతా ఆశ్చర్యపోయింది. ఆ రోజు చూసి అంత పెద్ద ఆందోళన జరిగింది ఈ రాష్ట్రంలో. రాష్ట్రం అంతా ఆ సంఘటన వైపు చూసేటట్టుగా తన దగ్గర పనిచేసినటువంటి డ్రైవర్ని హత్య చేసి తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్ళి వారి కొడుకు శవాన్ని వాళ్ళకి అప్పచెప్పి రోడ్డు ప్రమాదంలో నీ కొడుకు చనిపోయాడని చెప్పి వాళ్ళని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశాడు ఎమ్మెల్సీ అనంతబాబు. ఆ రోజు ఎవరు నమ్మలాది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒంటి మీద అన్ని గాయాలు కనపడతా ఉన్నాయి, తీవ్రమైన గాయాలు ఉన్నాయి. ఈ గాయాలు చూసి ఇది యాక్సిడెంట్ కాదు, రోడ్డు ప్రమాదం కాదు, హత్యలా కనపడుతుందని చెప్పి మాట్లాడితే వారిని ఓట్రిచ్చి భయపెట్టి ఇది రోడ్డు ప్రమాదం అని చెప్పి శవాన్ని అక్కడ పడేసి వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కానీ దళిత ప్రజా సంఘాలన్నీ కూడా తూర్పు గోదావరి జిల్లాలో ఆ కాకినాడ పరిసర ప్రాంతాల్లో అందరూ అక్కడ ఆందోళన మొదలుపెట్టాం. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మేమందరం కూడా కాకినాడ వెళ్ళి ఆ ఆందోళనలో పాల్గొంటాం. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కేసుని అనుమానాస్పద మృతిగా రిజిస్టర్ చేశారు. అప్పుడు కూడా హత్య కేసుగా నమోదు చేయలే, అనుమానాస్పద మృతి కింద దాన్ని అక్కడ నమోదు చేశారు. అప్పుడు పైగా ఆ ఎస్పీ కూడా, ఆ రోజున్నటువంటి ఎస్పీ మీడియా ముందుకు వచ్చి అదే చెప్పాడు. పూర్తిగా ఇది అనుమానాస్పదంగా ఉంది, మేము ఎఫ్ఐఆర్ కట్టాం, చర్యలు తీసుకుంటామని. 31 గాయాలు ఉన్నాయి ఒంటి మీద. ఇంతకంటే ఏం కావాలి? శరీరంపై 31 గాయాలు, 2-3 బలమైన వస్తువులతో దాడి చేశారని చెప్పి అక్కడ కనపడతా ఉంటే
అనుమానాస్పద మృతి కింద నమోదు చేసి పెట్టాడు. సాక్షాత్ ఎస్పీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. 31 గాయాలు ఒంటి మీద ఉంటే అసలు ఒక్క మనిషి చేసిన సంఘటన కాదు అది. ఆ రోజు అనంతబాబు అతనితో పాటు కొంతమంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారందరిని కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఇది సింపుల్గా ఈ కేసుని ముగిస్తా ఉన్నారు. ఇది తప్పని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగినాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితుడైనటువంటి వీధి సుబ్రహ్మణ్యం తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా చంపి డోర్ డెలివరీ చేశాడని చెప్తే అస్సలు పట్టించుకోకుండా వాళ్ళ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ పూర్తిగా అనంతబాబుకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ రవీంద్రబాబు కానీ డిఎస్పీ కానీ సిఐ కానీ మొత్తం కూడా ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందని, దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని బడ్జెట్లో ప్రభుత్వ పెట్టిన ఆదాయం లెక్కలు చూస్తేనే ఇది అర్థమవుతుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి ఆక్షేపించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడిన రాష్ట్రం ఇప్పుడు వ్యవసాయ సంక్షోభంతో పూర్తిగా తిరోగమనంలో వెళ్తుందని అన్నారు. తగ్గిపోయిన పన్ను వసూలే ఇందుకు నిదర్శనమని తెలియజేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా చేస్తానని ఇప్పుడు ప్రభుత్వం చెప్తుందని, కానీ అప్పట్లో వైఎస్సార్ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ బకాయిల రద్దు, ఉచిత విద్యుత్తో ఎప్పుడో చేశారని గుర్తు చేశారు. అది వాస్తవంగా మేము ఎక్కడైనా సరే మేము మాట్లాడింది వాస్తవమా, లేకపోతే దాని వాస్తవమైన ప్రభుత్వం నుంచి వాస్తవమైన డేటాతో ఏమైనా విమర్శలు వస్తాయేమో మాట్లాడతారేమో చూశాను. ఎక్కడ కూడా 2 రోజుల నుంచి ఆ రకమైన విమర్శ ఎక్కడా కూడా రాలా. ఓన్లీ ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారని అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఏ విధంగా ఎక్కడ అబద్ధం మాట్లాడాడో కదా చెప్పాల్సింది. ఇదిగో ఈ ఫిగర్ రైతు భరోసాలో సో ఇది మాట్లాడారు. సో వాళ్ళ నుంచి రైతు భరోసా నుంచి అన్నదాత సుఖీభావలో ఏం జరిగిందో మాట్లాడారు. అది కాదని చెప్పాలి కదా. సో అక్కడ ఇచ్చిన డబ్బులు, ఇవ్వాల్సిన డబ్బులు, బడ్జెట్లో పెట్టిన డబ్బులు అవి మాట్లాడారు. అవి కాదు మేము చేసామని చెప్పాలి కదా. ఎక్కడా కూడా ఆయన లేవనెత్తిన ఒక్క అంశం మీద కూడా సమాధానం రాలా. అంటే టోటల్గా ఆయన లేవనెత్తిన ప్రతి అంశము వాస్తవమేనని చెప్పి ప్రభుత్వ కూటమి ఒప్పుకున్నట్టు. ఇది నేను లైఫ్ సైన్సెస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్లో భారతదేశంలో ఉన్న ఒక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం అలహాబాద్ యూనివర్సిటీలో 4 మాజీ ప్రధానమంత్రులు ఓల్డ్ స్టూడెంట్స్ అలహాబాద్ విశ్వవిద్యాలయానికి. సో అక్కడ నేను లైఫ్ సైన్సెస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని వ్యవసాయంతోనే మొదలయ్యాను, రైతుగానే మొదలయ్యాను. 10th క్లాస్ దాటిన తర్వాత నాకు మ్యాథమెటిక్స్ కానీ అకౌంట్స్ కానీ నాకు ఎటువంటిది తెలియదు. కానీ నాకున్న నాలెడ్జ్లో ఒక రైతుగా ఈరోజు ఈ బడ్జెట్ మీద, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద, ముఖ్యంగా రైతు సోదరులకి, రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులందరికీ, అలాగే ప్రజల గురించి రాష్ట్రంలో నిజమైన ఏం జరుగుతుందో అని ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఒక వివరణాత్మక ప్రెస్ మీట్ నేను ఈరోజు విత్ డీటెయిల్స్తో చెప్పబోతున్నాను. నేను మాట్లాడినప్పుడు లేవనెత్తిన అంశంలో ఎక్కడైనా సరే మీకు ఎక్కడన్నా డేటాలో అధికారికంగా కానీ పొరపాటు దొరికినట్టు నాకు చూపిస్తే మరలా మీడియా పక్షంగా క్షమాపణ చెప్పడానికి కూడా నేను సిద్ధం. సో ఎప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఎప్పుడు కూడా అథెంటిక్ ఫిగర్స్తోనే ఎప్పుడు మాట్లాడటం జరుగుతుంది. మాకు ఆయన మొట్టమొదటి నుంచి పార్టీ ఏర్పడినప్పటి నుంచి, నేను రైతు సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కూడా అన్న ఏది పడితే అది మాట్లాడద్దు, ప్రభుత్వం మన అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏది చేయగలుగుతామో అదే మాట్లాడమని అప్పటి నుంచి కూడా 2011 నుంచి ఆయన అదే మాట చెప్పేవారు. ఇప్పటికీ కూడా మా నడక అలాగే ఉంది. ఇది సింపుల్ పేజ్, అంటే బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్. ఈ ఒక్క పేజీలోనే బడ్జెట్ ఏంటో తెలిసిపోతుంది. సో ఇది ఫస్ట్ పాయింట్, రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఆదాయం, రాష్ట్రానికి ఏ రకంగా ఆదాయం ఉంటుంది. దీంట్లో స్టేట్ గవర్నమెంట్ ఇన్కము, డైరెక్ట్ ఇన్కము, షేర్ ఫ్రమ్ సెంట్రల్ ట్యాక్సెస్, గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఇవి రెవెన్యూ రిసిప్ట్స్. 2 క్యాపిటల్ రిసిప్ట్స్. ఈ 2 కలిస్తే బడ్జెట్ అంటే టోటల్ ఫిగర్. అట్లాగే ఎక్స్పెండిచర్ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచరు, అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచరు, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, క్యాపిటల్ డిస్బర్స్మెంటు, ఇవన్నీ కలిపితే మళ్ళీ ఎక్స్పెండిచరు. ఈ 2 టాలీ అవుతాయి. ఇక్కడ 2000 లాస్ట్ ఇయర్ బడ్జెట్ 2025-26 బడ్జెట్ అంచనాలు ఫస్ట్ టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ 2,17,976.53 కోట్లు. కానీ రివైజ్డ్ ఎస్టిమేట్, సహజంగా రివైజ్డ్ ఎస్టిమేట్ రెండో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు దాన్ని డీటెయిల్స్ ఇస్తారు. అంటే అప్పటికి 9 నెలల ఆదాయం, వాస్తవమైన ఆదాయం, మరలా 3 నెలల అంచనా.
లేకపోతే ఒక్కోసారి 10 నెలల ఆదాయం లేకపోతే 2 నెలల అంచనా కలిపి ఇవ్వటం జరుగుతుంది. ఈ 2,17,976.53 కోట్లు రివైజ్డ్ ఎస్టిమేట్లోకి వచ్చేటప్పటికి 1,96,903.53 కోట్లకి అంటే 21,73,000 కోట్లు ఆదాయం 9 నెలల్లో ఆదాయం తగ్గిపోయింది. అంటే -9.66% బడ్జెట్ అంచనాకి అంటే 25-26 బడ్జెట్ అంచనాకి ఆదాయానికి 9 నెలల ఆదాయానికి తగ్గిపోయింది. అంటే ఈ 3 నెలలు కూడా ఆ అంచనా అంటే దగ్గరగా నెలకి 2,000 కోట్ల పైన అంటే 9 నెలలకి 21,000 కోట్లు అంటే 2,000 కోట్ల పైగా ఆదాయం తగ్గింది. అంటే ఈ 3 నెలలకి ఇంకొక 3 రోజులు 6,000 కోట్ల పైన ఆదాయం తగ్గే పరిస్థితి. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.